మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. అర్జునుడు మరొక మాట కూడా అంటున్నాడు. కృష్ణ, ఏదో నేను అడిగాను కదా అని అనంతమైన విశ్వం యొక్క రూపం చూపక్కర్లేదు. నాకు ఈ విశ్వం యొక్క స్వరూపాన్ని చూడడానికి అర్హత ఉంటేనే చూపించు, లేకపోతే లేదు, నీ ఇష్టం అని అన్నాడు. అంటే నాకు నీ మీద నమ్మకం లేక కాదు నిన్ను అడిగింది. ఈ విశ్వం యొక్క రూపం ఎలా ఉందో వినడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెప్పావు. మరి చూడడానికి అర్హత ఉంటే చూపించు అని వినమ్రంగా అడిగాడు. చెప్పినవాడు చూపించకుండా ఉంటాడా అని మనసులో అనుకొని ఉంటాడు. అందుకే యోగేశ్వర అని సంబోధించాడు. భౌతికం కాని అనంతమైన విశ్వాన్ని సందర్శించడము యోగం వలననే సాధ్యమవుతుంది. దానికి గురువు అనుగ్రహం కావాలి. చూడడానికి తగిన అర్హత కూడా ఉండాలి. అందుకే అర్జునుడు వినమ్రంగా అన్నాడు, ఓ యోగేశ్వర, అంటే యోగాభ్యాసం చేసే వారికి అందరికీ ప్రభువైన వాడా, నాశనము మార్పు లేని నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అది నాకు ఆ విశ్వరూపాన్ని చూడడానికి అర్హత ఉంది నీకు అనిపిస్తేనే చూపించు. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో నేను యోగుల మాదిరి యోగాభ్యాసం చేయలేను. ఇప్పటిదాకా అటువంటి యోగాభ్యాసాలు నేను చేయలేదు. కాబట్టి నాకు అలౌకికమైన నీ విశ్వరూపం చూడడానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నాకు అటువంటి అర్హత ఉంది అని నీవు అనుకుంటే, లేక ఏ కారణం చేతనైనా నాకు ఆ అర్హత లేకపోయినా తమరి అనుగ్రహంతో తాత్కాలికంగా అటువంటి అర్హతను నాకు కల్పించి నీ అనంతమైన విశ్వరూపాన్ని నాకు చూపించండి అని వేడుకున్నాడు అర్జునుడు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అర్జున, చూడవయ్యా, వందల వేల కొద్దీ ఉన్న నా రూపాలను చూడు. అవి నానా రకములైన రూపములతో, రంగులతో, ఆకారములతో లెక్కపెట్టలేనంతగా ఉన్న ఈ అనంత విశ్వాన్ని చూడు. 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 2 అశ్విని దేవతలను, 49 మంది మరుత్తులను మొదలగు దేవతాగణములను చూడు. వీళ్ళని నీవు ఎప్పుడూ చూచి ఉండవు. ఇటువంటి ఆశ్చర్యకరమైన వాటిని చూడు. కానీ ఇవన్నీ చూడటానికి నీకు మామూలు కళ్ళు చాలవు, దివ్య చక్షువులు కావాలి. ఇక్కడ దివ్య చక్షువులు అంటే పరమాత్మ ఉద్దేశము మనోనేత్రము, జ్ఞాననేత్రము. అంటే నీ మనసును ఈ అనంత విశ్వమును చూడడానికి సిద్ధం చేయి. నీలో ఉన్న భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఇప్పటి వరకు నీవు పరమాత్మ గురించి తెలుసుకున్న విషయాల పట్ల సరి అయిన అవగాహన, వీటినన్నిటినీ కలిపితేనే కానీ ఈ విశ్వాన్ని చూడలేవు. ఇప్పటికిప్పుడు నీకు ఆ స్థితి సిద్ధించే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితిని, అంటే ఆ దివ్య దృష్టిని నీకు నేను తాత్కాలికంగా ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టి ప్రభావంతో నీవు ఈ అనంత విశ్వాన్ని దర్శించవచ్చు అని అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి పూర్తిగా దివ్య దృష్టి ప్రసాదిస్తే తర్వాత యుద్ధం చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా ప్రసాదించాడు. ఇప్పుడు విశ్వరూపం గురించి వివరిస్తున్నాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని రూపాలలో నేనే కనిపిస్తున్నాను చూడు. వందల కొద్దీ, వేల కొద్దీ రూపాలలో కనిపిస్తున్నాను చూడు. నానా విధములైన రూపాలలో కనిపిస్తున్నాను చూడు. ఒక జీవికి మరొక జీవికి పోలికే లేదు. ఒక మనిషికి మరొక మనిషికి పోలికే లేదు. అటువంటి రూపాలను చూడు. లెక్కబెట్టడానికి శక్యం కాని నా రూపాలను చూడు. ఆ రూపాలు కూడా అనేకములైన వివిధములైన వర్ణములతో, రంగులతో కనిపిస్తున్నాయి చూడు. అన్ని రకములైన దివ్య రూపములను చూడు. 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, ఇంకా అనేకములైన దివ్య రూపాలను చూడు. ఇప్పుడు మనం వీటిని పరిశీలిద్దాం. మొదట ఈ విశ్వం అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, పదార్థాలు, వస్తువులు రకరకాల రంగులలో, రూపాలలో లెక్కపెట్టలేనన్ని కనిపిస్తున్నాయి. అంటే
మొట్టమొదట భూమి గురించి చెప్పాడు. విశ్వం అంటే ఒక్క భూమి కాదు కదా, అందుకే సూర్యుడి గురించి చెప్పాడు. ద్వాదశ ఆదిత్యుల గురించి చెప్పాడు. ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు ఉంటారని కాదు. ఒకే సూర్యుడు 12 నెలల్లో 12 స్థానాలలో ఉంటాడు. అప్పుడు మనకు వాతావరణం 12 విధాలుగా మారుతూ ఉంటుంది. ఆ 12 స్థానాలలో ఉన్న సూర్యుడిని 12 పేర్లతో పిలుస్తారు. వారిని ద్వాదశ ఆదిత్యులు అని అంటారని పెద్దలు చెబుతారు. స్థూలంగా చెప్పుకోవాలంటే, ఓ అర్జున, ఈ విశ్వంలో సూర్యుని గమనాన్ని కూడా చూడు అని అర్థం. తర్వాత దేవతా గణాలు అయిన వసువులు, మరుత్తులు, అశ్వినుల గురించి చెప్పాడు. అంటే కనబడే జీవరాశులే కాకుండా సూక్ష్మ రూపంలో ఉన్న జీవరాశులు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడు అర్జున. ఈ భూమి ఒకటే కాదు, భూమి లాంటి గ్రహాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. వాటన్నిటిలో నేను ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళనందరినీ నీవు ఇంతకుముందు చూచి ఉండవు. వీళ్ళను చూస్తుంటే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి వారిని నీ మనోనేత్రంతో దర్శించు. ఈ సమస్త జగత్తును నాలో చూడు. అంటే 6 అడుగుల కృష్ణుని రూపంలో కాదు, కృష్ణుడి నీలమేఘఛాయ కలవాడు. ఆకాశం కూడా నీలంగా ఉంటుంది. ఆకాశం అనంతము, కృష్ణుడు కూడా అనంతుడు. అందుకే ఈ అనంతమైన విశ్వాన్ని అనంతుడైన నాలో చూడు అని అర్థం చేసుకోవాలి. సమస్త చరాచర ప్రపంచమును, అంటే కదిలేవి కదలనివి ఉన్న ఈ విశ్వాన్ని చూడు. వీటినే కాదు, ఇంకా నీవు వేటిని చూడదలుచుకున్నావో, అంటే నేను చెప్పినవే కాదు, ఏ ఏ విషయాలు నీ మనసులో మెదులుతున్నాయో, ఇప్పటి వరకు నీవు వేటిని చూడలేదో వాటినన్నిటినీ చూడు. నీవు నా శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి ఈ అనంత విశ్వాన్ని నా శరీరాకృతిలో చూడు అని అన్నాడు పరమాత్మ. అంటే అర్జునుడు ఎదురుగా కృష్ణుడు మానవాకృతిలో కనిపిస్తున్నాడు కాబట్టి ఈ అనంత విశ్వం అంతా ఆయనలో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఆ భావనతోనే చూస్తున్నాడు అర్జునుడు. ఇంతకుముందు శ్లోకాలలో ఈ జగత్తు అంతా పరమాణువులమయము, ఈ అనంత విశ్వం ఒక పరమాణువు నుండి ఆవిర్భవించింది, అది నేనే కాబట్టి నాలోనే నా శరీరాకృతిలోనే ఈ అనంత విశ్వాన్ని దర్శించు అని అన్నాడు కృష్ణుడు. మనకు 3 విశ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు కనబడే స్థూల విశ్వము, రెండవది మనం కళ్ళు మూసుకుంటే కనబడే సూక్ష్మ విశ్వము, అదే స్వప్నావస్థ. తర్వాత సుషుప్తిలో కనబడే ఆత్మతత్వము, అది అనంతము. ఇవి అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ సమిష్టి రూపము, అవధులు లేని రూపము, ఆది అంతము లేని రూపము. కానీ అర్జునుడి సౌలభ్యం కోసము దానిని తన శరీరాకృతిలో చూడమంటున్నాడు. మనం కూడా ఈ విశ్వరూప దర్శనం చేస్తే మన ఇల్లు, మన ధనధాన్యములు, పదవులు, సంపదలు, వాటి వల్ల వచ్చే అహంకారము అన్నీ అత్యంత స్వల్పంగా కనిపిస్తాయి. ఎలాగంటే మనం ఒక గీత అనుకుంటే మన పరిధిలో అదే పెద్ద గీత అనుకుంటాము. మన ముందు విశ్వరూప సందర్శనం అనే పెద్ద గీత కనబడితే మనం అత్యంత చిన్నవాళ్ళుగా అయిపోతున్నాం. మనం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వరూప సందర్శనం చాలా ముఖ్యము. అందుకే నువ్వేదో అందరినీ చంపుతాను, దాని వలన వర్ణ సంకరం వస్తుంది, పాపం వస్తుంది అంటున్నావు కదా. ఈ విశ్వంలో జరుగుతున్న జనన మరణాలతో పోలిస్తే నువ్వెంత, నువ్వు చేయబోయే ఈ యుద్ధం ఎంత, అది తెలుసుకో అని అంటున్నాడు పరమాత్మ. వెంటనే ఇంకొక మాట కూడా అన్నాడు పరమాత్మ. అర్జున, నీ కళ్ళు పరిమితమైనవి, కేవలం నీ ఎదురుగా ఉన్న వాటినే, అది కొద్ది దూరంలో ఉన్న వాటినే మాత్రమే చూడగలవు. నీ వెనుక ఉన్న వాటిని చూడలేవు. అటువంటిది నీ దివ్య రూపమును ఎలా చూడగలవు? అందుకే నీకు దివ్య చక్షువులు అంటే దివ్యమైన నేత్రములను ఇస్తున్నాను, వాటితో ఈ విశ్వరూపమును చూడు అని అంటున్నాడు. మనకు సాధారణంగా ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ 2D 3Dలో కనిపిస్తాయి. వాటిని మనం చూడగలము. అవే ఎప్పటికీ ఉంటాయి అనుకుంటూ ఉంటాము. అవి కొద్ది దూరం మాత్రమే కనిపిస్తాయి. మన వెనుక ఉన్నవి మనకు కనిపించవు. ఇది మన పరిస్థితి. ఇటువంటి పరిమితి కలిగిన చూపు ఉన్న మనము ఈ అనంత విశ్వాన్ని ఎలా చూడగలము? దానికే దివ్య నేత్రములు ఇచ్చాను అన్నాడు. అంటే 3వ నేత్రం అంటే మనోనేత్రము. ఈ మనోనేత్రంతో మనం ఎన్ని వస్తువులను చూస్తాము అంటే, కళ్ళు మూసుకుంటే మనం అమెరికాకు, అమలాపురానికి ఒకేసారి వెళ్ళగలము. రష్యాలో ఉన్న మన బంధువులను అరక్షణంలో చూడగలము. అంటే మనం వాటిని ఇంతకు ముందే చూచి ఉండాలి, లేక వాటి గురించి విని ఉండాలి. కృష్ణుడు విభూతి యోగంలో అన్నిటి గురించి చూచాయిగా చెప్పాడు. విభూతి యోగంలో చెప్పిన వాటి విజువల్స్ ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఉభయ సేనల మధ్యలో కృష్ణుడు, అర్జునుడు రథం మీద నిలబడి ఉన్నారు. అర్జునుడి మనసులో ఈ అనంత విశ్వము క్షణం సేపు కనిపించింది. అదే విశ్వరూప సందర్శనం. కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు అని చెప్పుకున్నాము. మనకు కూడా ఈ దివ్య దృష్టి ఏమిటో తెలుసా? ల్యాబొరేటరీలలో మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను, వైరస్లను ఆ పరికరం మన కంటికి స్పష్టంగా చూపిస్తుంది.
అదే బైనాక్యులర్స్తో చూస్తే దూరంగా ఉండి మన కంటి చూపుకు అందని వాటిని మనకు చూపిస్తూ ఉంది. ఈ వస్తువులతో శాస్త్రజ్ఞుడు చూచినా, ధనికుడు చూచినా, దరిద్రుడు చూచినా ఒకే విధంగా చూపిస్తాయి. కానీ ఇవి కూడా ఒక పరిమితికి లోబడి ఉంటాయి. ఆ అపరిమితమైన ఈ అనంత విశ్వాన్ని మనకు చూపించగలిగేది దివ్య దృష్టి ఒక్కటే. దానిని మనోనేత్రము అంటారు. ఆ దివ్య దృష్టి మనకు ధ్యానంలో లభిస్తుంది. బైనాక్యులర్స్తో కానీ మైక్రోస్కోప్తో కానీ ఎవరు చూచినా వారికి సూక్ష్మ వస్తువులు, దూరంగా ఉన్న వస్తువులు ఎలా కనిపిస్తాయో అలాగే ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనకు విశ్వరూపం కనబడుతుంది. దానిని అర్జునుడికి ఇచ్చాడు పరమాత్మ. కాకపోతే మనం బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడటానికి చూపించే ఆసక్తి ఆత్మ సందర్శనానికి, విశ్వరూప సందర్శనానికి చూపించము. అర్జునుడు ఆ ఆసక్తి చూపించాడు, అంతే తేడా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? అర్జునుడు కళ్ళు మూసుకొని కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో అనంతమైన ఈ విశ్వం యొక్క దివ్యమైన రూపాన్ని దర్శిస్తున్నాడు. కానీ అక్కడ మరో మనిషి కూడా ఉన్నాడు. ఆయనే సంజయుడు. అర్జునుడి మనోభావాలను చూచే శక్తి గల సంజయుడు. అర్జునుడితో పాటు వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు కూడా విశ్వరూపాన్ని దర్శించాడు. తాను చూచిన విశ్వరూపం గురించి ధృతరాష్ట్రునికి చెప్పాడు సంజయుడు.